ఊపిరితిత్తులను కాపాడే ఆహారం. మానవ శరీరంలో అతి ముఖ్యమైన అవయవం ఊపిరితిత్తులు. ఇవి శరీరం పనితీరును మెరుగుపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అందించిన నివేదిక ప్రకారం 235 మిలియన్ల ప్రజలు ఆస్తమాతో బాధపడుతున్నారు. భారతదేశంలో వాయు కాలుష్యంతో పాటు పొగ తాగేవారు ఎక్కువగా ఉండడం వల్ల శ్వాసకోశ వ్యాధులు ప్రబలుతున్నాయి. అయితే మన ఊపిరితిత్తులు కలుషితమైన గాలిని పీల్చడం వల్ల బ్రోన్కైటిస్, అస్తమా, న్యూమోనియా, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి శ్వాసకోశ సమస్యలు పెరుగుతున్నాయి. అందుకే ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాన్ని తినడం మంచిదే. అవేంటో చూద్దాం ఇప్పుడు. యాపిల్స్. ప్రతిరోజు గ్లాసు యాపిల్ రసాన్ని తీసుకునే వారిలో గురక తక్కువగా ఉంటుందని నిపుణుల అధ్యయనంలో తెలిసిందే. గర్భవతులు ప్రతిరోజు యాపిల్ తింటే పుట్టే పిల్లలలో ఆస్తమా వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఫాలోలిక్ సమ్మేళనాలు ఫ్లావనాయిడ్లను కలిగి ఉంటాయి. ఇవి శ్వాసనాళాల వాపును తగ్గిస్తాయి. ఆలివ్ ఆయిల్. పోలీ అన్సాచురేటెడ్ కొవ్వు, సన్ఫ్లవర్ ఆయిల్, ఆలివ్ ఆయిల్, కనోలా ఆయిల్స్ వంటివి ఆరోగ్యానికి మేలు చేస్తాయి. పెరుగుతున్న రక్తపోటును నియంత్రించడానికి, వాయు కాలుష్యంతో వచ్చే ఆరోగ్య సమస్యలతో పోరాటానికి ఆలివ్ ఆయిల్ సహాయపడుతుంది. గ్రీన్ టీ. గ్రీన్ టీని శరీరాన్ని చల్లబరిచి వాపులను, మంటలను తగ్గిస్తుంది. ఆరోగ్యాన్ని మెరుగుపరిచే యాంటీఆక్సిడెంట్లు ఇందులో ఉంటాయి. యాంటీఆక్సిడెంట్ క్వైర్సెటినిన్ అనేది ఒక సహజమైన యాంటీహిస్టామైన్ గా పనిచేస్తుంది. ఇది అలర్జీ లక్షణాలను కలిగించే హిస్టామైన్ విడుదలను తగ్గిస్తుంది. కాఫీ. కప్పు కాఫీ ఆస్తమా లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. కెఫిన్ ఒక బ్రోంచో డైలేటర్ గా పనిచేస్తుంది. శ్వాసకోశ కండరాల అల్సర్ను తగ్గిస్తుంది. కప్పు కాఫీ శ్వాసక్రియను క్రమబద్ధీకరించి ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిపుణుల అధ్యయనంలో తెలిసింది. గింజలు. గింజలు ఊపిరితిత్తులకు మంచి ఆహారం. గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు, పొద్దుతిరుగుడు శరీర మెగ్నీషియాన్ని పుష్కలంగా అందిస్తాయి. అలాగే ఆస్తమాతో బాధపడే వారికి అవసరమైన మినరల్స్ అందుతాయి. మెగ్నీషియం శ్వాసకోశ కండరాలకు ఉపశమనాన్ని ఇవ్వడంలో సహాయపడి శ్వాసను మెరుగుపరుస్తుంది. ఆరెంజ్ రంగులో ఉన్న పండ్లు, కూరగాయలు. బొప్పాయి, గుమ్మడికాయ, నారింజ పండ్లు ఆరెంజ్ రంగులో ఉన్న పండ్లు, కూరగాయలు ఊపిరితిత్తులకు యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. అంటువ్యాధులను, ఇతర వాపులను తగ్గించడంలో బాగా సహాయపడతాయి. తృణధాన్యాలు. బ్రౌన్ రైస్, క్వినోయా, గోధుమలు వంటి ధాన్యపు ఆహారాలను రోజువారీ డైట్లో ఉండేలా చూసుకోవాలి. వెల్లుల్లి. వెల్లుల్లిలో గ్లూటాథియోన్ ఉత్పత్తిని ప్రేరేపించే ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. ఇది విషాన్ని, క్యాన్సర్జన్లను తొలగించడంలో సహాయపడమే కాకుండా ఊపిరితిత్తుల పనితీరును నియంత్రిస్తుంది. వారానికి 2 సార్లు 3 రెబ్బల పచ్చి వెల్లుల్లిని తీసుకుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్ 44% వరకు తగ్గుతుంది. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.